నేను జనరల్గా మూవీ రివ్యూస్ ఇవ్వను, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎంత కష్టపడతారో ఒక మూవీ తీయడానికి అనేది నేను కళ్ళారా చూశాను. కాబట్టి మనం అంత క్వాలిఫికేషన్స్ లేవు ఆ ఇండస్ట్రీలో. ఈరోజు కూడా లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ గురించి ఇవ్వను నేను. టెక్నికల్గా, ఫైనాన్షియల్గా ఈ స్కామ్ ఎలా జరిగింది అనేది ఈ మూవీ గురించి మాట్లాడదాము. బట్ చెప్తున్నానండి, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్డౌటెడ్లీ. నేను ఒక 10 years బ్యాక్ తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తూ ఫ్లైట్లో పరుచూరు గారిని కలిశాను. పరుచూరు గారితో అన్నాను, సార్ ఇప్పుడు డాలర్ ఎలా గ్లోబల్ కరెన్సీ అయింది అనే దాని మీద మంచి మంచి మూవీస్ తీయవచ్చు, తెలుగులో ఎందుకు తీయలేరు సార్ అంటే ఆయన నేనింత సినిమా డైలాగ్ చెప్పారనమాట. నేనింత సినిమా డైలాగ్ ఉంటుంది ఏంటి, మనం హీరో ఇంట్రడక్షన్ 100 మందిని చంపాలి, విలన్ ఇంట్రడక్షన్ 100 మందిని చంపాలి, అప్పుడు సినిమా హిట్ అవుతుంది అని చెప్పి. మన ఆడియన్స్కి ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లేదమ్మా అన్నారు. నేను చాలా బాధపడ్డాను. కానీ వెంకీ అట్లూరి గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆడియన్స్ స్థాయిని పెంచే డైరెక్టర్లు, ఆల్ ది రిస్కీస్ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ యూ ప్రూవ్డ్ దట్ వీ లవ్ ద బెస్ట్ కంటెంట్ బియాండ్ ద రెగ్యులర్ కమర్షియల్ మూవీస్. సూపర్ మూవీ. ఓకే, మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి బద్మాష్ కంపెనీ మూవీ లాగా ఉంటుంది. బద్మాష్ కంపెనీ అంటే షాహిద్ కపూర్, అనుష్క శర్మ మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఏం జరుగుతుందంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఎట్లా స్కామ్స్ చేస్తుంటారని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మనము రీబాక్ షూస్ ఇంపోర్ట్ చేసుకుంటాం థాయిలాండ్ నుంచి. ఆ మూవీలో చూపిస్తారు. బిఫోర్ 1992 100% ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. రైట్ షూస్ అన్నీ కలకత్తాకు వస్తాయి, లెఫ్ట్ షూస్ అన్నీ చెన్నైకి వస్తాయి. సో హీరోకి మాత్రమే తెలుసు ఆ షూస్ ఇక్కడ ఉన్నాయి, ఈ షూస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి. అక్కడ గూడ్స్ క్లెయిమ్ చేస్తే యూ హ్యావ్ టు పే డబుల్ ద ఫీజ్ ఫర్ కస్టమ్స్ డ్యూటీ. గూడ్స్ క్లెయిమ్ చేయరు. అప్పుడు ఆక్షన్కి వెళ్తుంది అనమాట, నోటీస్ ఇస్తారు. ఆక్షన్లో నో బడీ ఇన్ దిస్ వరల్డ్ బైస్ ఓన్లీ రైట్ షూస్ అన్లెస్ ద పర్సన్ నోస్ వేర్ ఆర్ లెఫ్ట్ షూస్. సో హీరోనే మన షాహిద్ కపూర్ గారు వెళ్ళి అక్కడ షూస్ కొంటారు, ఇక్కడ షూస్ కొంటారు, 2 మార్కెట్లు అమ్ముతారు. ఇదే రకంగా ఈ మూవీలో కూడా హీరో అండ్ రామ్కీ గారు అని చెప్పి ఉంటారు. మనకి మీరు ఒక సినిమా RX-100 చూస్తే హీరో నాన్నగారు ఉంటారనమాట, ఓల్డ్ టైమ్ హీరో. అతను ఇందులో ఒక మర్చెంట్ లైసెన్స్ తీసుకొని ఇలా స్కాములు చేస్తూ ఉంటారు. ఇంపోర్ట్ డ్యూటీ ఎగ్గొట్టి దాంట్లో ఎట్లా డబ్బులు సంపాదిస్తారని చెప్పి టీవీస్ ఇంపోర్ట్ చేస్తారు మలేషియా నుంచి 12,000కి. అది హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ అమ్మితే 50,000 వస్తుంది. సో ఇంపోర్ట్ డ్యూటీ పే చేయకుండా దాన్ని మార్కెట్లో అమ్ముతుంటారు కస్టమ్స్ క్లియరెన్స్ తెచ్చుకొని. అది ఫస్ట్ హాఫ్లో జరిగే స్కామ్స్ చూపిస్తారు. దీనికి 1992 హర్షద్ మెహతా స్కామ్కి ఎటువంటి సంబంధము లేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ మూవీ స్టార్ట్ అవుతుంది 1992 స్కామ్కి ఎలా రిలేటెడ్ అని చెప్పి. సింపుల్గా చెప్పాలంటే ఇది వెంకీ అట్లూరి గారి మల్టీవర్స్ అంటారు కదా, సినిమాటిక్ యూనివర్స్ అంటారు కదా. మీరు 1992 స్కామ్ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ మూవీ చూడండి, ఇంకా నచ్చుతుంది. ఎందుకంటే ఆ మూవీ కన్నా కూడా ఇక్కడ ఇంకా బాగా చూపించారు టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ స్కామ్ ఎలా జరిగిందని చెప్పి. నా కమింగ్ బ్యాక్ టు 1992 స్కామ్, అక్కడ సీతారామన్ అని చెప్పి SBI క్లర్క్ ఉంటారు అనమాట. అతను పళనీకి వెళ్తారు వాళ్ళ పిల్ల పాపలతో. అక్కడ నుంచి CBI అరెస్ట్ చేసి అతన్ని ముంబై పట్టుకొచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా ఆ క్లర్క్ స్టోరీయే ఈ మూవీ. ఆ క్లర్క్ ఎవరంటే దుల్కర్ సల్మాన్ గారు. ట్రస్ట్ మీ, సూపర్ యాక్షన్. ఓకే, హీ డిజర్వ్ టు బి ద టాప్ హీరో ఇన్ సౌత్ ఇండియా అట్లీస్ట్. దుల్కర్ సల్మాన్ గారు మూవీ స్టార్టింగ్లోనే కాఫీ తాగుతుంటారు, మార్నింగ్ వాక్ వెళ్తారు మెరైన్ డ్రైవ్లో. CBI వచ్చి మిమ్మల్ని బ్యాంక్ తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేస్తున్నాము అన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తే అతను ఏమాత్రం టెన్షన్ అవ్వకుండా చాలా కూల్గా నవ్వుతూ ఉంటారు. మనకు అర్థం కాదు, ఇదేంటి దుల్కర్ సల్మాన్ గారు CBI ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి పట్టుకెళ్తూ నవ్వుతుంటారని చెప్పి. మీకు ఇది ఎండింగ్లో తెలుస్తుంది కాన్సెప్ట్. సో ఏం జరుగుతుందంటే కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ హాఫ్ బిగినింగ్, ఇక్కడ BR కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. BR అంటే బ్యాంక్ రిసీట్. BR కాన్సెప్ట్ చెప్పే ముందర ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ ఎ ప్రామిసరీ నోట్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ₹1,00,000 కావాలి, నేను December 31 పేమెంట్ రిటర్న్ ఇస్తానని చెప్పాను. ఈరోజు ఏం చేస్తాను, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బాబు నాకు ₹1,00,000 అప్పు ఇవ్వరు అని చెప్తాను. వరుణ్ నాకు ఇస్తారు. వరుణ్కి ఏం చేస్తుంటే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ సమ్ ఆఫ్ ₹1,00,000 ఆన్ 31st March అని ఒక ప్రామిసరీ నోటు అతని చేతిలో పెడతాను. అతను 1,00,000 నాకు ఇస్తారు. 31st December ఏం చేస్తాను, నేను ఆ ₹1,00,000 అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అతనికి రీపే చేస్తాను. అతను నా ప్రామిసరీ నోట్ రిటర్న్ ఇస్తారు. ఆ ప్రామిసరీ నోట్ని నేను చింపేస్తాను. దిస్ ఈజ్ ద హోల్ కాన్సెప్ట్. కరెక్ట్? నౌ ద సేమ్ థింగ్ వీ విల్ అప్లై విత్ BR. BR అంటే నథింగ్ బట్ బ్యాంక్ రిసీట్, నథింగ్ బట్ ఏ ప్రామిసరీ నోట్. ఇక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది, కటారీ బ్యాంక్ అని. ఈ కటారీ బ్యాంకు BR ఇష్యూ చేస్తుంది. ఈ కటారీ బ్యాంకుకి మనీ కావాలి, వీళ్ళ చేతిలో BR ఉంది. సో ఎవరైతే 100 కోట్లు ఇస్తారో వాళ్ళకి December 31 రిటర్న్ ఇస్తానని చెప్పి ఈ కటారీ బ్యాంక్ చైర్మన్ ఈ డాక్యుమెంట్ పట్టుకుని తిరుగుతున్నారు బాంబేలో.
ఓకే, ఇతనికి మగధా బ్యాంక్ని ఇంకొక ఎండి దొరికారు. ఈరోజు 4th నవంబర్ అనుకుందాం. ఈరోజు ఈ బిఆర్ అతను ఇతనికి ఇస్తారు, ఇతనికి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, ఇతను 50,000 క్యాష్ ఇస్తాడు. ఇప్పుడు ఆఫ్టర్ 45 days, లెట్ us say 31st of December, ఇతను క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇతను బిఆర్ రిటర్న్ ఇస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ బ్యాంక్ రిసీట్ ఆర్ రెడీ ఫార్వర్డ్ డీల్. ఓకే, నౌ ఆర్బీఐ ఏమనిందంటే మీరు బ్యాంకులో డీల్ చేసే బదులు యూ మస్ట్ అపాయింట్ బ్రోకర్స్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ డీల్స్. దోస్ బ్రోకర్స్ ఆర్ కాల్డ్ ప్రైమరీ డీలర్స్ అని చెప్పింది. 1992 ముందర ఇండియాలో ఒక 23-24 ప్రైమరీ డీలర్స్ ఉండేవాళ్ళు. అండ్ ఈక్విటీ మార్కెట్ డీలర్స్ ఎంతమంది అంటే ఒక 900 మంది ఉండేవాళ్ళు. అందులో ఒక పర్సన్ కామన్గా ఉన్నాడు, అతనే హర్షద్ మెహతా. సో ఈ డీల్కి హర్షద్ మెహతా గారు అనేది బ్రోకర్గా యాక్ట్ చేస్తారనమాట. హర్షద్ మెహతా గారు, ప్లీజ్ కమ్ హియర్. ఓకే, సో టుడే ఈజ్ 4th నవంబర్. మీరు బిఆర్ ఇతనికి ఇవ్వండి, మీరు ఈ బిఆర్ ఇతనికి ఇవ్వండి, మీరు క్యాష్ ఇతనికి ఇవ్వండి. హర్షద్ మెహతా హ్యాస్ టు, ఐ రిపీట్, హర్షద్ మెహతా హ్యాస్ టు గివ్ దిస్ మనీ టు అవర్ కటారీ బ్యాంక్. నౌ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ 4th నవంబర్. ఠీకే, 1 transaction ఈజ్ బారోడ్. నౌ రీపేమెంట్ ఎలాగ సార్? రీపేమెంట్ 31st of Decemberలో మీరు అతని క్యాష్ ఇవ్వాలి, ఇతను క్యాష్ ఇతనికి ఇస్తారు మగధా బ్యాంక్కి, మగధా బ్యాంకు బిఆర్ ఇతనికి ఇస్తుంది, బిఆర్ ఇతనికి ఇస్తాడు, దీన్ని ఇతను చింపేస్తాడు. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈజ్ దట్ సెకండ్ హాఫ్లో హీరో ప్రమోషన్ వస్తుందన్నమాట, ఏజీఎం అవుతారు. ఎవరంటే ఈ బ్యాంక్ ఎండి, కటారీ బ్యాంక్ ఎండి ఇతన్ని చైర్మన్ పిలిచి ఇతన్ని జనరల్ మేనేజర్ చేస్తారు. ఇతనికి అర్థమవుతుంది ఏమనంటే ఇప్పుడు హర్షద్ మెహతా అకౌంట్ పేమెంట్ ఇచ్చేసినప్పుడు 31st of December ఆ డబ్బులు కటారీ బ్యాంక్కి వెళ్ళాలి కదా. కటారీ బ్యాంక్కి వెళ్లకుండా ఆ డబ్బులు ఇతని అకౌంట్ నుంచి గ్రోమోర్ అనే వేరే కంపెనీకి వెళ్తున్నాయి. ఓకే, ఈ స్కామ్ని అతను కనిపెడతాడు. ఈ మూవీలో స్కామ్ ఎక్కడ జరుగుతుందంటే ఇతను బిఆర్ ఇతనికి ఇస్తాడు, బిఆర్ ఇతనికి ఇస్తాడు, క్యాష్ ఇతనికి వస్తుంది, ఈ క్యాష్ ఇతనికి వెళ్ళకుండా ఈ క్యాష్ని ఇతను ఈక్విటీ మార్కెట్లో కన్వర్ట్ పంపించి 15 days 20 days మార్కెట్లో ఆడుకొని 20 days తర్వాత రిటర్న్ ఇస్తాడు, మళ్ళీ బిఆర్ వెళ్తుంది. హర్షద్ మెహతా కెనాట్ ఇష్యూ బిఆర్స్ నో. అందుకే హర్షద్ మెహతా గారు ఏం చేస్తారంటే కటారీ బ్యాంక్ ఎండీకి చెప్పి లేదా చెప్పకుండా అతని లెటర్ హెడ్ పైన సిగ్నేచర్స్ ఫేక్ చేసి ఇతనే ఫేక్ బిఆర్లు ఇస్తాడు. ఇప్పుడు కటారీ బ్యాంక్ ఎండీ స్క్రీన్లో లేకపోయినా కూడా పని జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ బ్రోకర్ బారో చేస్తున్నాడు, ఇతనేమో ట్రస్టింగ్ దట్ బిఆర్. ఇక్కడ బిఆర్లు ఈ పర్సన్ దగ్గర ఉండే బిఆర్లు ఇచ్చినది కటారీ బ్యాంక్ వాళ్ళ కాదా అని చెక్ చేసే మెకానిజం అప్పుడు ఉండేది కాదు. ఆర్బీఐ చెక్ చేసేది కూడా కాదు. 6 monthsకి ఒకసారి చెక్ చేసినా సరే ఆ రోజుకి ఆ బిఆర్లు అతని దగ్గర పెట్టేసి సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు. కటారీ బ్యాంక్ ఎండీకి తెలిసినా అతను కామ్గా ఉన్నారు. ఇలా ఫేక్ బిఆర్లు ఇస్తూ వీళ్ళు 1.5 to 2 years పాటు మార్కెట్స్ని బాగా పెంచుతూ పోయారు. 1992 March 28 దాకా జరిగింది ఈ విషయం. సో ఇప్పుడు సీన్లో సెకండరీ మార్కెట్స్లో మూమెంట్లోకి ఈ డబ్బులు ఇతను పంపిస్తూ ఉండేవాడు, ఇతనికి ఇచ్చేవాడు ఫ్రెండ్స్కి. మార్కెట్లో 10% 20% రిటర్న్ పర్ స్టాక్స్ వచ్చేది. మళ్ళీ 2 months అయ్యాక ఆ డబ్బులు రిటర్న్ వచ్చేవి, మళ్ళీ ఇచ్చేసేవాడు, బిఆర్ క్యాన్సిల్ చేస్తూ పోయేవాడు. ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ పోయారు. ఇక్కడ హీరో సీతారామన్ గారు ఎస్బీఐ క్లర్క్ అని చెప్పాం కదా, అతను అనమాట. ఇతను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇతను హర్షద్ మెహతా బ్రోకర్, అతని కింద ఒక ఏజెంట్ ఉంటారనమాట, అతని ఎంప్లాయీ, అతని పేరు సూరజ్. ఈ మూవీలో అతనితో డీల్ పెట్టుకుంటాడు. బాబు, నువ్వు చేసే స్కామ్ మొత్తం నాకు అర్థమైంది, నన్ను ఎందుకు ప్రమోషన్ ఇచ్చో నాకు అర్థమైంది, మనం ఒక పని చేద్దాం, నీకు ఫేక్ బియర్లు ఇచ్చే అందులో 1% కమిషన్ నాకు ఇవ్వాలి, ప్లస్ ఏ స్టాక్ కొంటున్నారో ఏ స్టాక్ అమ్ముతున్నారో నాకు 1 day ముందర చెప్పాలి. అలా చెప్తేనే నేను బిఆర్లు ఇస్తాను, నా జాబ్ కూడా సేఫు. లేదంటే అంటాడు, పోతే నా ఉద్యోగం పోద్ది కానీ మీ సామ్రాజ్యమే పోతుంది అంటాడు. ఎక్సలెంట్ డైలాగ్ అనమాట. సో ఇతను 2 ways మనీ వస్తుంది. ఒకటేమో 1% బ్లాక్ మనీ, హర్షద్ మెహతా వాళ్ళ ఏజెంట్ ఇస్తారు సూరజ్. ఇంకొకటి స్టాక్ మార్కెట్లో సంపాదించిన వైట్ మనీ.
ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువైపోయి బ్లాక్ మనీ ఇతను వాళ్ళ వైఫ్ దగ్గర బిజినెస్ పెట్టేస్తారు, పచ్చళ్ళ బిజినెస్. ₹5 పచ్చడి 500కి అమ్ముతున్నామా ఫారెనర్స్కి అని చెప్పి ₹500 అకౌంట్లో తీసుకొస్తారు ఎక్స్పోర్ట్స్ కింద. ట్యాక్స్ పేయబుల్ లేదు కాబట్టి బ్లాక్ అంతా వైట్ అయిపోతుంది. తర్వాత ఒక 25 కోట్లు డబ్బుల్ని బ్లాక్ టు వైట్ చేయాలంటే లాటరీ వాళ్ళని పట్టుకుంటాడు. ఆ లాటరీ వాళ్ళు అది లాటరీ అమ్మినట్టు రాసేస్తారు. ఓకే, ఒక 30 లక్షల లాటరీలు అమ్మేసాం ₹30 అని చెప్పి అమ్మేసినట్టు చూపిస్తారు. క్యాష్ వస్తుంది కాబట్టి ఆ క్యాష్ని తీసుకొని ఇతనికి వైట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇతను 25 కోట్లలో ఒక 7 కోట్లు ట్యాక్స్ కట్టినా 18 కోట్లు ఫుల్ వైట్ మనీ. బ్లాక్ వైట్ అయిపోయింది, మార్కెట్లో పెట్టిన వైట్గానే ఉంది. సో ఇంకా ఎటువంటి ప్రూఫ్లు లేవు. ఈ క్లర్క్ మాత్రం లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సర్ప్రైజింగ్ ఏంటంటే 1992 స్కామ్ మూవీలో ఇతను ఒక భాగమైన హర్షద్ మెహతా గారిని ఒక్కసారి కూడా చూపించరు. నేను అనుకున్నా ఫైనల్గా క్లైమాక్స్లో ఏమన్నా చూపిస్తారేమో 1 మినిట్ అని చెప్పి, 1 సెకండ్ కూడా చూపించరు. కానీ నడిచేదంతా కూడా ఈ సీతారామన్ క్లర్క్ 1992 స్కామ్లో అతని స్టోరీ అనమాట. సో ఇక్కడ దాకా నార్మల్గా జరిగిందే. మనకు 1992 స్కామ్లో చూపించింది అది, ఇక్కడ చూపించింది అదే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పర్సన్ ఇక్కడ హీరో సినిమాటిక్ లిబర్టీ వాడి స్కామ్ని కొద్దిగా మార్చారనమాట. 1992 స్కామ్లో ఏమవుతుందంటే జర్నలిస్ట్ సుచేత దలాల్, మన హైదరాబాద్ అమ్మాయి శ్రేయా ధన్వంతరి రోల్ ప్లే చేసింది. ఆ అమ్మాయి ఎస్బీఐకి ఇన్ఫామ్ చేస్తుంది మీ దగ్గర స్కామ్ నడుస్తున్నది అని చెప్పి. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి వెళ్తారు. ఈ మూవీలో ఏమవుతుందంటే హీరోనే ఆ సీతారామన్ ఎవరైతే ఉన్నారో, ఈ దుల్కర్ సల్మాన్ గారు ఎవరైతే ఉన్నారో ఇతనే పోయి ఆర్బీఐకి చెప్పేస్తాడు, ఇట్లాగా స్కామ్ జరుగుతున్నది, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పి. ఇతనే పోయి సిబిఐ కూడా చెప్తాడు. అందుకనే ఫస్ట్ చెప్పాను కదా, సిబిఐ ఎంక్వైరీ వస్తే కాఫీ తాగుతూ చిల్ అవుతూ ఎర్లీ మార్నింగ్ వెళ్తాడు ఏమాత్రం భయం లేకుండా. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఈవినింగ్కి చెప్తుంది, నీ అకౌంట్లో 100 కోట్లు ఉన్నాయి, కానీ దీనికి ఎటువంటి రిమార్కు లేదు, దానికి అకౌంట్స్ అన్నీ ప్రూఫ్ ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు ట్యాక్స్ కట్టాడు, 2 పచ్చళ్ళ బిజినెస్ ఎక్స్పోర్టు ట్యాక్స్ కట్టాడు, 3 లాటరీ బిజినెస్ ట్యాక్స్ కట్టాడు, కాబట్టి ప్రాబ్లమే లేదు, 3టికి ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి సాయి కుమార్ గారు సిబిఐ డైరెక్టర్ అనమాట, అతను వార్నింగ్ ఇస్తారు. మేము కనుక రిమార్కులు రాసామంటే లైఫ్ లాంగ్ నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి, కాబట్టి నీకు ఒక ఆప్షన్ ఇస్తాను, ఏంటంటే నీ 100 కోట్లు ఏదైతే క్యాష్ ఉందో మొత్తం హర్షద్ మెహతాకి ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడతో నీ కేసు క్లోజ్ అయిపోతుంది అని చెప్పి. హీరో ఏం చేస్తుందంటే చెక్ ఇచ్చేస్తాడు, 100 కోట్లు ఇచ్చేస్తానని చెప్పి. హీరో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఈ కటారియా బ్యాంక్ ఎండి, ఈ మగధా బ్యాంక్ ఎండీలు చూస్తూ అంటారు, వాడు అదృష్టవంతుడు రా, వాడు ఎంతో సంపాదించాడు, మన టెన్షన్తో మనం చచ్చిపోవాలి, ఇప్పుడు స్కామ్ ఇప్పుడు బయటపడుతుందో, వాడికి ఆశ లేకుండా వెళ్ళిపోతున్నాడు రా అని అంటారు. కానీ అక్కడ సినిమా అవ్వలేదు. సినిమా అక్కడే ట్విస్ట్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ స్కామ్ జరుగుతుందని చెప్పింది అతనే, మార్చి 28 చెక్కులు ఇచ్చేది అతనే. కామెడీ ఏంటంటే 28 చెక్కులు ఇస్తారు, 29th ఈ 100 కోట్లకి హర్షద్ మెహతా ఎంప్లాయీ సూరజ్ అనే అతను మళ్ళీ బ్యాంకులోకి పోయి క్లియరెన్స్ చేయండి 100 కోట్ల చెక్కులు అంటే, ఈ మగధా బ్యాంకులో ఉండే వేరే ఎంప్లాయీ చెప్తుంది, సార్ ఆల్రెడీ అకౌంట్ క్లోజ్ చేశారు 1 మంత్ బ్యాక్, మనం సిస్టంలో అప్డేట్ చేయలేదు అంటారు. అప్పట్లో కంప్యూటరైజేషన్ లేదు కదా, ఈరోజు అకౌంట్ క్లోజ్ చేస్తే 1 మంత్ కానీ అప్డేట్ అయ్యేది కాదు. ఈ 1 మంత్లు ఇచ్చిన చెక్కుల్ని వీళ్ళు నమ్మారు. సో ఈ బ్యాంక్ ఎంప్లాయీ చేసిన ఫ్రాడ్కి బ్యాంక్ ఎండీలే దొరికిపోతారు సిబిఐకి. సిబిఐ అతను దొరికిపోతాడు, మన సాయి కుమార్ గారు సిబిఐ రోల్ చేశారు అన్నాను కదా, అతను కూడా దొరికిపోతాడు. కానీ హీరో మాత్రం స్కామ్లో నా పాత్ర ఏమీ లేదు అన్నట్టుగా ప్రూవ్ చేసుకొని దేశం నుంచి వెళ్ళిపోతాడు ఆ 100 కోట్ల క్యాష్ తీసుకొని. ఇందులో ట్విస్ట్ ఏంటంటే యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఈ ఎట్లాగా బయటపడాలి అని చెప్పిన పర్సన్ వచ్చేసి హీరో వాళ్ళ నాన్న చార్టర్డ్ అకౌంటెంట్. అతను వచ్చేసి చాలా బిజినెస్లో లాస్ అయ్యి ఇంట్లో ఖాళీగా ఉంటారు. చెప్తారు, అరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ తెచ్చుకో, ఆర్బీ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకో, వీ కెన్ ఫ్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి అక్కడతో సినిమా అయిపోతుంది. హీరోకి మనం 100కి 100 మార్క్స్ వేయొచ్చండి, డైరెక్టర్కి 100కి 120 మార్క్స్ వేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి కథను తెలుగులో తీయాలి, కన్విన్స్ చేయాలి, పబ్లిక్ చూస్తారు అన్న ట్రస్ట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. నాకు చాలాసార్లు అనిపిస్తుండేది ఇలాంటి స్కామ్స్ మీద మనము షార్ట్ ఫిలిమ్స్ తీద్దాము లేదా మూవీస్ తీద్దాము అని చెప్పి. కాకపోతే తెలుగు యాక్టర్స్ చూస్తుంటే నాకు నచ్చుతుంది. మనకి మహేష్ గారు కానీ, రాజ్ కుమార్ కానీ, తర్వాత మన హైపరాది గారు కానీ, వీళ్ళందరూ సినిమాలో కనిపిస్తుంటే వీ విల్ సో హ్యాపీ సీయింగ్ దెమ్ ఇన్ ముంబై సెట్స్ విత్ 1992 స్కామ్. ఇంకొక మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మూవీ మొత్తం బిఎస్ చుట్టూ జరుగుతుంది. మై ఫస్ట్ ఆఫీస్ వాజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఐ వాజ్ ఫీలింగ్ మై సెల్ఫ్ దేర్. బిఎస్సి 2007లో ట్రేడింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి న్యూస్లు వస్తుంటే యూ కెన్ మింట్ మనీ అన్నట్టు. సో నేనైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుండేవాడిని, మంచి మంచి ఇన్ఫర్మేషన్లు వస్తుంటే. అండ్ వీక్లీ 20 to 25,000 ఇంటికి పంపించేవాడిని ప్రతి సాటర్డే.
సో మేకింగ్ మనీ వాజ్ వెరీ మచ్ ఈజీ వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నట్టుగా చూపించారు. అండ్ 1992 స్కామ్ ఈ మూవీలో ఏ డేట్ ఏదైతే ఉందో 1992 ఏప్రిల్ 20th స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. ఆ రోజున లేదా ఆ పక్క రోజున నా లైఫ్లో ఒక మేజర్ ఈవెంట్ జరిగింది. అది మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు నా ఏజ్ 7 years అనుకుంటా. మధ్యాహ్నం 4 o'clockకి సమ్మర్ హాలిడేస్ కదా, మా నాన్న ఇంటికి వచ్చారు. మనకి తెలుసు కదా పాత రోజుల్లో ఇంటి వెనకాల మనకి బాత్రూమ్స్ ఉండేవి. మా నాన్న డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి వచ్చారు. ఏమైంది నాన్న ఈవినింగ్ 3 o'clock స్నానం చేసి వస్తున్నామంటే, అరే మన రిలేటివ్స్ ఒక చనిపోయాడు రా అన్నారు. నాకు అప్పుడు 7 years కదా, ఎందుకు చనిపోయారు నాన్న అని అడిగాను. ఆయన షేర్లు కొన్నారంటారా, దాంట్లో లాస్ వచ్చింది చనిపోయాడు రా అన్నారు. నేను మా నాన్నని అడిగా, షేర్ అంటే ఏంది నాన్న అన్న. మా నాన్న కూడా తెలియదు, నాకు కూడా తెలియదురా అన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ టైం మా మాట వినింది ఆ రోజే అనమాట. ఆ రోజే మూవీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ యూ మస్ట్ వాచ్. ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్లో, గేమ్ ఎలా ఆడామన్నది మ్యాటర్ కాదు, ఎప్పుడు ఆపేసామన్నదే మ్యాటర్ అంటారు. వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ డైలాగ్. ఏ గేమ్ అయినా సరే మనం చాలా మంది బిజినెస్ చూస్తుంటాం, లాస్లో వస్తున్నా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, దే విల్ ఎండ్ అప్ మేకింగ్ హ్యూజ్ లాసెస్ అండ్ బ్యాంక్రప్ట్. అలా కాకుండా ఎప్పుడు గేమ్ ఆపాలో కూడా తెలియాలంటారు. మస్ట్ వాచ్.